వాళ్ళిద్దరూ కూర్చున్న సోఫాకి కొంచెం దూరంలో నిలబడి కర్టెన్ చాటు చేసుకుని వాళ్ళ సంభాషణ వినసాగింది. ఈ ఇంట్లో అలాంటి చాటు గుండా వినే అలవాట్లు పూర్వం ఎవరికీ లేకపోవడం వల్ల మహేశ్వరి వనమాలితో ఫ్రీగానే మాట్లాడుతోంది. అది కాదండి. మీరు ఆవిడ గదిలోకి ఎందుకు వెళ్లారు? వెళ్ళి సాధించేది ఏమన్నా ఉందా? న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం ఇప్పుడు ఆమె మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఏ ఆక్షేపణ లేదు. లేకపోగా ప్రస్తుతం మీకు ఈడు జోడుగా ఉంటుంది అంది మహేశ్వరి. ఆ మూర్ఖురాలు నేనే వనమాలినని తెలుసుకోలేకపోయింది. పైగా నేను నన్నే ఇమిటేట్ చేస్తున్నానని ఆమె అనుమానం. నశించిన దేహంతో ఆమె పొందిన సుఖం ఏమీ లేదని జాలే తప్ప మరేం లేదమ్మా. ఆ జాలి మాత్రం ఎందుకుండాలి నాన్నగారు? ఆవిడ మిమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంది. అమ్మా, డాక్టరు కదా, ప్రాణం పోవడం అంటే ఏంటి? ఏముంది నాన్నగారు, భౌతికంగా అయితే ఊపిరి పీల్చడం ఆగిపోతుంది. గుండె శబ్దాలు వినిపించవు. రక్తపోటు ఆగిపోయి రీడబుల్ కాదు. కనురెప్పలు విప్పదీసి చూస్తే పాపలు పెద్దవై వాచిపోయి ఉంటాయి. నల్లగుడ్డు అయిపోండదు. శరీరం చల్లబడిపోతుంది. అది కొంచెం ఆలస్యంగానే జరుగుతుందనుకోండి. తర్వాత 6-7 నిమిషాలకు మెదడు డీకంపోజ్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంత చిన్న విషయం కాదమ్మా అది. ఏంటంటే మనిషి జీవంతో ఉన్నట్లు, ఏం లేకపోతే మరణించినట్లు. అది కావాలి. బహుశా ప్రాణం అనుకుంటాను నాన్నగారు. ప్రాణం అంటే ఏంటమ్మా? గుడ్. అదో శక్తి. బావుంది. ఏంటా శక్తి? మహేశ్వరి చెప్పలేక అదేంటో చెప్పమన్నట్లు వనమాలి వంక చూసింది. మహామహులకు అర్థం కానిది ఇదేనమ్మా. విమానం కూలక మునిపే, అంటే కూలుతుంది అనగానే నేను ప్రాణాయామంలో ప్రాణాన్ని వదిలేశాను. ఒక విధంగా ఇది శ్లాఘనీయ మరణమైనా అది బలవన్మరణం కిందకే వస్తుంది కదా. నేను ఇదివరకు చెబుతున్నట్లు ప్రాణం అంటే విశ్వశక్తిలో నిబుడున్న మరో శక్తి. లేకపోతే విశ్వాంతరాళంలో ఉండే అఖండ చైతన్యం. ఇంకా చెప్పాలంటే విద్యుత్ అయస్కాంత శక్తి. ఇంగ్లీష్లో చెప్పాలంటే యాస్ట్రాల్ బాడీ. విమానంతో పాటు నా శరీరం కూడా నుజ్జునుజ్జయ్యే ఉంటుంది. ఆ శరీరం కోసం ప్రాణం పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. ఒక పక్క విశ్వశక్తులు ప్రాణాన్ని తమలో కలిసిపోమ్మని బలవంతం చేస్తున్నాయి. మరో పక్క నేను చేయాల్సిన పనులు మిగిలిపోయి ఉన్నాయి. నేను చూస్తుండగానే బాబా విశ్వశక్తుల్లో లీనమైపోయాడు. ఆయన భౌతిక శరీరం 2-3 నిమిషాల పాటు గిలగిలా తన్నుకొని శరీరం పనికిరాక ఎంతవరకు ఆ శరీరంలో ఉన్న అంశు బరువుగల ప్రాణం తప్పనిసరై ఆ ప్రాణాన్ని వదలడం చూస్తూనే ఉన్నాను. ఆ దేహం అలా సర్వనాశనమైన ఆ శరీరాన్ని వదిలిపోవడానికి ప్రాణం ఒకంతట ఒప్పుకోలేదు. ప్రాణానికి విడిగా బాధలంటూ ఏమీ ఉండవు, కానీ శరీరం అంటే ప్రాణానికి ఎంత ప్రేమో అప్పుడు చూశాను. పంచభూతాలు ఆ ప్రాణాన్ని బలవంతంగా బయటకు ఈడ్చి తమలో కలుపుకుంటుంటే ప్రాణం వాటిని ఎదిరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ విశ్వ చైతన్యాన్ని అతిక్రమించలేకపోయింది. నా ప్రాణం కూడా ఆయన వెంబడే విశ్వశక్తుల్లో ఐక్యం అవ్వాల్సింది. ఒక చీకటి మున్సిపాలిటీ పైపు లాంటి ద్వారంలో నుంచి ఊహించలేనంత వేగంతో మా ప్రాణాల్ని ఏదో శక్తి లాక్కుంటూ తీసుకువెళుతోంది. చాలా సన్నని చక్కని సంగీతం వినిపిస్తోంది. ఈ చీకటి గొట్టం దాటగానే ఆ శక్తి విడిచిపెట్టేసినట్లుంది. ఇహ అక్కడ జరిగిన కథ ఏంటంటే, ఆ మహానందమైన స్థితి నుంచి ఆయన ప్రాణం వెనక్కి రావడానికి ఒప్పుకోలేదు. నిజం చెప్పాలంటే అక్కడేదో దివ్యమైన వెలుతురుంది. సైన్స్కి శాస్త్రానికి అతీతమైన సుఖమేదో ఉంది. నిజానికి నాకు రావాలనిపించలేదు. అయితే నేను మళ్ళీ భూమి ఆకర్షణ శక్తుల పరిధిలోకి ప్రవేశించడానికి ఆ విశ్వశక్తుల్ని ప్రార్థించాల్సి వచ్చింది. తాతయ్య చెప్పినట్లు అదే ఈశ్వరుడు. యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హనిష విధేయ అని ఋగ్వేదంలో మృత్యుస్థితి ఒకటుంది. దాని అర్థం ఏంటంటే శరీరానంతరం భౌతిక శక్తులు విశ్వశక్తులు కూడా నీ మాట వింటాయి. అదే మృత్యువు, అదే అమరత్వం. కానీ ఆ అమరత్వంలో ఉండాలని నాకెందుకు అనిపించలేదు. అదెంతో శోచనీయమైందైనా ఇక్కడ ప్రపంచ మానవాళికి నేను చెయ్యాల్సిన సేవ ఎంతో ఉంది. పూర్తి కాని మందుల్ని పూర్తి చేయాల్సి ఉంది. అందుకని ఎలుగెత్తి అక్కడ శబ్దం ఉండదు, సంకల్పమే శబ్దం, భగవంతుణ్ణి ప్రార్థించాను. అంటే మీ భాషలో విశ్వశక్తుల్ని ఆరాధించాను. విశ్వాంతరాళంలో వెలుగు వరదొచ్చినట్టు, మహాసంగీతం ముద్దకట్టినట్టు దూరంగా కనిపిస్తోన్న దిగ్నిమండలంలోంచి ఏదో శక్తి నా దగ్గరకొచ్చింది. అఖండ ప్రకృతి అద్భుత శక్తులన్నింటినీ తనలోనే సంపుటీకరించుకుని ఏ యుగాల్లోనో ఏ మహర్షులకో తప్ప
కలియుగంలో ఏ మనిషి నేత్రము దర్శించలేని, ఏ చిత్రకారుడు చిత్రించలేని కాంతి వర్ణాల కమనీయ రూపం నా ముందు నిలబడింది. నాకు ఈశ్వర సాక్షాత్కారమైందమ్మా. ఆ రూపం వస్తున్నట్టు, ఆ రూపం వచ్చిందన్నట్టు, ఆ రూపం రాబోతున్నట్లు, ఆ నిరామయ నీరవ నీహారికలో ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి విశ్వాంతరాళంలో ఉన్న కోట్ల కోట్ల ప్రాణుల్లో నుంచి ఒకే ఒక్క శబ్దం దద్దరిల్లి నిద్రలేచేటట్లు, ఉలిక్కిపడి మేల్కొనేటట్లు, చురుక్కుమని వెలిగినట్లు వినిపించింది. ఇహ ఇక్కడి నుంచి శివ, శివాయ, శివరూపాయ, శివాయ, మహీశ్వరాయ, చక్రపాణి, సర్వ ఆ మా ఓం ఈశ్వరీ శివ, శివాయ, శివరూపాయ. నేను ఈ శబ్దాల మధ్య ప్రచండ వేగవంతము, ప్రతిధ్వని సహితము, ప్రపంచాధిపత్యము ఉన్న ఒక తేజోరూపాన్ని దర్శించాను. అక్కడ భావాలే మాటలని చెప్పాను కదా. ఏం కావాలి అన్నట్లయింది. నేను నమస్కరించాను. ఎందుకు పిలిచినట్లు? నేను తల వంచాను. నా నుంచి ఏం కావాలి? విశ్వాంతరాళంలో ఉండే సర్వానికి సంబంధించిన మహాజ్వాల జ్యోతి నన్నడిగింది. లేదా అడిగాడు. నాకప్పుడు ఆ స్వరూప రహస్యం తెలుసుకుందామని అనిపించింది. అది గ్రహించిన ఆ జ్యోతి స్వరూపం, ఇప్పుడు నేనెవరినో నీకు అవసరం లేదు. నువ్వెందుకు నన్ను ఆహ్వానించావో అది తెలుసు. నీ ప్రాణాన్ని విశ్వశక్తుల్లో లయం కాకుండా కాపాడతాను. నువ్వు మరో శరీరంలోకి ప్రవేశించు. ప్రవేశించే సర్వాధికారాలు నీకు ఇస్తున్నాను. నీలో ఉన్న దివ్యశక్తి విశ్వశక్తుల్ని అధిగమించి ప్రయాణం చేస్తుంది. వెళ్ళు, వెళ్ళిరా, వెళ్ళిపో అంది ఆ మూర్తి. మళ్ళీ నా ప్రాణం చీకటి గొట్టంలో నుంచి వెనక్కొచ్చి నా పనికి మాలిన శరీరం దగ్గర ఆగింది. అక్కడనే సీతమ్మ అక్షం కోరుకుంది. మా అక్షం అంటే పునర్జన్మ. బహుశా నీ కడుపున పుడుతుందనుకుంటాను. ఇప్పుడు చెప్పు తల్లి, ఈశ్వర సందర్శనం, విశ్వ సందర్శనం చేసిన నేను కర్తవ్యం అనేది లేకుంటే భగవంతుణ్ణి అడిగి మూర్తి శరీరంలో ప్రవేశించి ఉండేవాణ్ణి కాదు. సుఖంగా విశ్వశక్తుల మధ్య శివధ్యానం చేస్తూ గడిపేవాణ్ణి. ఈ శరీరంలో ప్రవేశించిన అనంతరం ఇన్ని ట్రబుల్స్ ఉంటాయని నేను అనుకోలేదు. మొదటిది, ఈ శరీరానికి, నా బిడ్డవైన నీ శరీరానికి వయసు వ్యత్యాసం లేదు. అది లోకానికి కొంత విడ్డూరంగా ఉండొచ్చును. నేను తండ్రిలా ప్రవర్తిస్తే పాణికి తెలుసు కనుక పర్వాలేదు. ఈ శరీరం నాకు అవసరం కనుకనే మూర్తికి నిన్నిచ్చి పెళ్లి చేయలేదు. రెండోది, ఈ శరీరానికి, నా ఆత్మ కూడా నీలంటే అభిమానం. ఆ అభిమానం కొద్దీ నేను ఆమెను నమ్మించడానికి వెళ్ళాను. నేను తిరిగి ఈ శరీరంలోకి వచ్చానని. ఇప్పుడు చెప్పమ్మా, నా తప్పేమైనా ఉందా? లేదు నాన్నగారు, కానీ ఆమె నమ్మనప్పుడు మీరు చేసేదేముంది? అంతవరకు వింటున్న నీల గబగబా తన గదిలోకి పరిగెత్తుకుపోయి అయోమయంలో పడిపోయింది. భారతదేశంలో ఇలాంటి కట్టుకథలకు లోటు లేదు. కానీ డాక్టర్ వనమాలి మహేశ్వరికి ఈ కథ చెప్పాడు గాని తను వింటుందని చెప్పలేదు. ఆయనకు అయిన ఈశ్వర దర్శనం ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఈశ్వరుడున్నాడా? ట్రాష్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ కూడా దేవుడు అనుకుంటారు ఈ దేశంలో. ఆమెకెవరో మిగతా దేశాల వాళ్ళు ఎంతకన్నా మూర్ఖులని చెప్పినట్లయింది. ఏది ఏమైనా నీల ఆ ఇంట్లో ఒక క్షణం ఉండదలుచుకోలేదు. మహేశ్వరి పేర ఒక ఉత్తరం రాసి రంగమ్మకిచ్చి ఢిల్లీ ఫ్లైట్ని క్యాచ్ చేసింది. విమానంలో కూడా ఆమెకు శివ, శివాయ, శివరూపాయ అన్న మాటలే రిపీట్ అవుతున్నాయి ఓంకారంతో సహా. పాణి, మహేశ్వరి, డాక్టర్ వనమాలి చాలాసేపు ఆ డ్రాయింగ్ రూమ్లో మౌనంగా కూర్చునున్నారు. కొంచెం సేపు అయ్యాక, ఏం నాన్నగారు పిన్నిలా చేసింది అంది మహేశ్వరి. మన నమ్మకాలు, నువ్వు నన్ను నాన్న అని పిలవడం ఇవన్నీ విని ఇంతటి అబద్ధ ప్రపంచంలో తను ఉండలేనని నిర్ణయించుకుని బహుశా వెళ్ళుంటుంది. వెళ్ళని అమ్మా. ఆమెను నేను కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నన్ను కావాలనుకుంది. ఆమె నన్ను విడిచి వెళ్ళింది. ఎలా పిలవాలో నాకు అర్థం కావడం లేదు. మామగారుగా, గురువుగా గౌరవించాలా, స్నేహితుడిగా చనువు చూపించాలా? మధ్యలో నేను ఇరుకును పడ్డాను అన్నాడు పాణి. నువ్వు స్నేహితుడిగా చనువు చూపిస్తే ఈ యవ్వన శరీరంలో ఉన్న ముసలి మనసు మళ్ళీ యవ్వనం సంతరించుకుంటుందేమో. అయినా మీ భార్యాభర్తలిద్దరూ అనుమతిస్తే నేనొక్కసారి కాశీ వెళ్ళి మా మావయ్యని, మీ తాతయ్యని చూసొస్తాను. తర్వాత నాకు ఎలాగో ల్యాబొరేటరీ వర్క్ సరిపోతుంది. ఈ శరీరానికి ఆయుర్దాయిని చాలా ఉంది. ఏమైనా నా పని పూర్తి కాగానే విశ్వశక్తుల్ని నేను ఈ శరీరాన్ని వదలడానికి ప్రార్థిస్తాను. అప్పుడు జూనియర్ వనమాలిని కనిపెట్టుకుని ఉండాలి పాణి. అది చాలా క్రిటికల్ పొజిషన్. బలవంతమైన నా ఆత్మ లేచిపోగానే అతను చాలా రోజులు మూర్ఛలతోనూ నీరసంతోనూ బాధపడతాడు.
అదీగాక నాకంత త్వరగా ఈ శరీరం నుంచి విముక్తి లభిస్తుందని నేను అనుకోవడం లేదు. అనివార్య కారణాల వల్ల నేను 20 25 సంవత్సరాలు ఈ శరీరంలోనే ఉంటే అప్పటికి ఈ శరీరం శిథిలమై నా ప్రాణంతో పాటు అతని ప్రాణము పోతుంది. శరీరమే ఈ జీవుడికి అద్దె కొంప కదా. అందులో నరుడి శరీరం బొత్తిగా సత్రం లాంటిది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రయాణికుడితో పాటే సత్రం కూడా శిథిలం అవడం. నా మట్టుకు నేను ఈ శరీరంలో ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియడం లేదు. ప్రస్తుతానికి అతని ఆత్మ నా ఆత్మకి లొంగుంది. ఇటువంటి ఆత్మ సంయోగం ఎక్కడో తప్ప సాధ్యం కాదంటారు. జ్యోతిష్య ఆయుర్వేదాలే నాకు రాకుండా ఉంటే మామయ్య మాట నేను నమ్మకపోతే నా జీవుడికింత శక్తి వచ్చి ఉండేది కాదు. విశ్వశక్తుల్లోనూ అందహ తమస లోకాల్లోనూ అణిగిపోయి ఉండేది. అంతటి శాస్త్రజ్ఞుడు వెంటనే విశ్వశక్తుల్లో లీనమైపోయాడు. పాణి, మీ అత్తగారు మీ కడుపున పుట్టాలని ఆశిస్తోంది. మీరు బర్త్ కంట్రోల్ లాంటిది ఏదీ ప్రస్తుతం పాటించొద్దు. నేను 2 3 నెలల్లో కాశీ హిమాలయాలు తిరిగొచ్చేసరికి మీరు నాకు శుభవార్త చెప్పాలి. ఇహ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను రేపే బయలుదేరతాను అని లేచాడు డాక్టర్ వనమాలి. ఆ రాత్రి మహేశ్వరి పాణిల సృష్టి ఆవేశంలో సీత ఆత్మ మహేశ్వరి గర్భంలో ప్రవేశించింది. 4 5 వారాలైన తర్వాత, నాన్నగారు గొప్ప తపస్సంపన్నుడేమో పాణి, ప్రతిదీ ఆయన చెప్పినట్టే జరుగుతోంది. మన డాక్టర్లు గాని వేదాంతులు గాని ఈ జనన మరణ చక్రం మన చేతుల్లో లేదు అంటారు. ఇంకా మాట్లాడాలంటే ఆ చక్రం విష్ణుమూర్తి చేతుల్లో ఉంది అంటాయి భారతీయ శాస్త్రాలు. అలాంటిది నాన్నగారికి తన జీవుడి మీద అమ్మ ప్రాణం మీద ఇంత అధికారం ఎలా వచ్చిందో అంది పాణి గుండెల మీద తల నుంచి మహేశ్వరి. సరిగ్గా మీ అమ్మలాంటి ఆడపిల్లనే కనాలి సుమా. ఆమె చాలా అందంగా ఉండేవారు. అయినా మీ నాన్నగారు వెళ్ళి 5 వారాలు అవలేదు. అయితే ఆయన అన్న రోజునే అంటున్న భర్తని మాట్లాడనివ్వకుండా తన పెదవులతో అతని పెదవులు మూసేసింది మహేశ్వరి. డాక్టర్ వనమాలి కూతురు కూడా సిగ్గేనా అన్నాడు నవ్వుతూ పాణి. వనమాలి కూతురునైతే ఇంత అజ్ఞానంలో ఉండేదాన్ని కాదు, పాణి భార్యను కనుక అని పరాచకమాడింది మహేశ్వరి. సరిగ్గా ఆ సమయంలో కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో శ్రీరామశాస్త్రి, లక్ష్మీనారాయణ, డాక్టర్ వనమాలి కూర్చున్నారు. లక్ష్మీనారాయణ గారికి ఈ సొదంతా ఏంటో అర్థం కావడం లేదు. తన అల్లుడు చనిపోయాడు అన్నంత వరకు ఆయనకు ఆశ్చర్యంగాని అసహజంగాని ఏమీ కనపడలేదు. అల్పాయుష్కులైన సీత, వనమాలి చనిపోయినందుకు కొద్దిగా విచారించాడు గాని మహేశ్వరిని తలచుకుని శాంతించాడాయన. కాశీలో కూడా కట్టుకున్నది కాషాయ బట్టలే అయినా దర్జాగా జీవిస్తున్నాడాయన. గంగా స్నానానికి మొదటి రోజు పోయి తర్వాత మానేశాడు. గంగ పవిత్రంగా ఆయనకేమీ అనిపించలేదు. మొదటి రోజు స్నానం చేస్తుండగా ఒక శవం కొట్టుకొచ్చింది. ఆయన కెవ్వున కేక పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళు శవానికి ఎంత భయమా అన్నట్టు చూశారు గాని మరేం మాట్లాడలేదు. అక్కడ ఒక తెలుగుదేశపు పండాని పిలిచి, ఏంటయ్యా ఈ ఘోరం అని అడిగితే లెంపలేసుకుని, అమ్మమ్మ, తమరు అలా మాట్లాడకూడదు సార్. ఇక్కడ చేపలెన్నో, శవాలన్నీ. మహాశ్మశానం కదండి, పరమేశ్వరుడి విహార స్థలం అన్నాడు. ఎంత పరమేశ్వరుడైతే మాత్రం ఇన్ని శవాలేంటయ్యా మతిపోయేటట్టు? అసలు పరమేశ్వరుడు అవునో కాదో మన భావనలో ఉంటుందండి. ఒకవేళ పరమేశ్వరుడు ఉన్నాడంటే ఆయన ఇలాంటి చోటే ఉండాలి. ఇక్కడ ముక్తి పొందుదామని ఎంతో మంది వచ్చి చివరి రోజులు గడుపుతారు. అయినా తురియాశ్రమం స్వీకరించిన తమలాంటి పెద్దలు ఇలా శవాల్ని అవమానించకూడదండి. ఈశ్వర అవమానమే అది అని లెంపలేసుకున్నాడు పండా. ఇక ఆ తర్వాత ఆయన గంగకేసి పోలేదు. గంగ ఒడ్డునే ఆ కాస్త ఎండ తగిలితే మాడిపోతామని గొడుగులేసుకుని కూర్చోవడం, ఆ పండాల అశుభ్రత, పరమపావని గంగామాత మోస్తున్న మకిలి, విశ్వేశ్వరాలయంలోని మూకుమ్మడి దర్శనాలు, ప్రత్యేకతతో బ్రతికిన లక్ష్మీనారాయణ గారికి ఏమీ నచ్చలేదు. ఎక్కడ చూసినా బెంగాలీ వెధవముండలు, రకరకాల రండీలు, గంగ పొడుగున ఎవరెవరో కట్టిన మెట్లు, బట్టలు కట్టి కట్టకుండా ఉన్న రకరకాల సన్నాసులు ఆయనకేమంత ఆకర్షణ కలిగించలేదు. ఈ విషయమే ఎవరిని అడిగితే రాండి, శాండీ, సీడి, సన్యాసి అంటేనే కాశీ. ఈ సాకారాల్లో సర్వేశ్వరుడు 4వ వాడు. చమత్కారానికి బాగానే ఉంది గాని చూడ్డానికి మట్టుకు శివుడు ఇక్కడ లేడని ఏ హిమాలయాల్లోనూ ఉంటే ఉండొచ్చునని అనిపిస్తోంది. నిమిషానికి శవాల వెంట వెళ్లే జనం రామ్ నామ్ సత్యహై అంటూ ఉంటారు. ఒకవేళ ఇది రాబడి స్థానమైతే కావచ్చు, కాని చక్రవర్తి కుమారుడైన శ్రీరామచంద్రుడు ఇక్కడున్నాడంటే అది అనుమానమే.
అయోధ్యానగర్ అంతఃపుర వర్ణన వాల్మీకి సరిగ్గానే వర్ణిస్తే ఆయన ఒక్క క్షణం ఈ కాశీలో ఉండలేడు. రామ్ నామ్ సత్యహై అంటే శివనామం లేనట్టే కదా అని అడిగాడు ఒక ఆయన్ని. ఆయన ఇతన్ని యగాదిగా ఒక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి, మీరు మద్రాసీలా అన్నాడు హిందీలో. మా కర్మేం కాళ్ళే, ఆంధ్రులం, హైదరాబాదీలం అన్నాడు లక్ష్మీనారాయణ పౌరుషంగా. అట్లా చెప్పండి. హైదరాబాద్ వాళ్ళంటే ఒట్టి మ్లేచ్చులన్నమాట. హైసాబాద్ కరో, శివుడే రామనామం చేయమన్నాడు, ఆయన చేస్తాడు కనుక అన్నాడు ఆ పెద్ద మనిషి. తన కట్టే సమాధానం కుదరకపోయినా హైదరాబాదీలంటే మ్లేచ్చులన్న ఆ వ్యక్తి తనని కొట్టినా కొడతాడనే ఉద్దేశంతో మెదలకుండా ఊరుకున్నాడు. కాశీ మొత్తం మీద ఆయనకు నచ్చింది విశ్వవిద్యాలయ ప్రాంగణమే. ఈ విధంగా ఆయన నచ్చి నచ్చని జీవితం గడుపుతుంటే శ్రీరామశాస్త్రి మాత్రం అక్కడున్న అఘోరీ ఒకడితో స్నేహం పెంచుకుని చాలా హాయిగా గంగా స్నానం చేస్తూ మూలికా వైద్యాన్ని పెంచుకుంటూ ఆ చుట్టుపక్కల గొప్ప వైద్యుడిగా పేరు పొంది ఊరుకున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ధన్వంతరి స్వామి. లక్ష్మీనారాయణ మాత్రం కాషాయ బట్టలు ధరించినప్పటికీ నచ్చి నచ్చని జీవితం గడుపుతుంటాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ జీవిస్తున్న సమయంలో వనమాలి వెళ్లి ఇద్దరికీ దండం పెట్టాడు. శ్రీరామశాస్త్రి ఏమీ మాట్లాడలేదు గాని లక్ష్మీనారాయణ గారికి మాత్రం ప్రాణం లేచొచ్చింది తన అల్లుడి శిష్యుణ్ణి చూసేసరికి. గౌరుమని ఏడుస్తూ, ఏం నాయనా, అస్థికలు తీసుకొచ్చావా అన్నాడు. ఎవరివండి ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ వనమాలి. అదేంటి, మీ గురువు వనమాలివి. అసలు అస్థికలంటూ లేవండి, విమానం ఎక్కడుందో తెలియలేదు అని నిట్టూరిచాడు వనమాలి. తనకు తానే ఊరడిల్లిన లక్ష్మీనారాయణ గారు, ఏదో ముసలాల్ని జ్ఞాపకం పెట్టుకుని వచ్చావు, అంతే చాలు అన్నాడు. అక్కడే కూర్చున్న ధన్వంతర స్వామి వనమాలి వంక విచిత్రంగా చూస్తున్నాడు. తను ఎంత జ్యోతిర్వేదం చదువుకున్నా అది ఇంత ఖచ్చితంగా నిజమవుతుందన్న నమ్మకం ఇంతవరకు ఆయనకే లేదు. ఇప్పుడిక నమ్మక తీరదు. వనమాలి జ్యోతిష్ శరీరం ఇతనిలో ఇముడుంది. లక్ష్మీనారాయణ ఆ విషయం గ్రహించలేదు. ఏమైనా ఆయన మెటీరియలిస్టు, తను ఆధ్యాత్మికవాది. తను లేచి వెళుతూ వనమాలిని రమ్మని సంజ్ఞ చేశాడు. ఇద్దరూ నడిచి వెళుతుంటే వెనక నుంచి చూసిన లక్ష్మీనారాయణ గారు క్షణంసేపు తన అల్లుడు కాదు కదా అని భ్రమించి అసంభవం అనుకొని పుస్తకం చదువుకోవడంలో పడిపోయాడు.